ఒక హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం అందరం కూడా నవ రసాలు ఒకే ఒక అద్భుతమైన డైలాగ్ ని బాగా ప్రాక్టీస్ చేసి ఆల్ 9 ఎమోషన్స్ లో మనం ఒక డైలాగ్ ని ఒకటి దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మనం ఈ రోజు అందరం కూడా అద్భుతంగా ఒక యాక్టర్ లాగా, ఒక మూవీ లాగా మనం అందరం వరుసగా చెప్పబోతున్నాం. నాకైతే మంచి ఫుల్ మజా వస్తుంది. వై బికాజ్ ఈ రోజు ఇన్ని మూవీస్ చూడబోతున్నాం అంటే నిజంగా సంతోషమే కదా. నెట్ఫ్లిక్స్ లో, అమెజాన్ లో, ఓటీటీలో, ఆల్ ఓటీటీస్ లో అన్నిట్లో ఒక్కొక్క క్లిప్ కట్ చేసుకుని పెడితే ఎలా ఉంటుందో అలా ఈ రోజు మనం అందరం ఒక అద్భుతమైనటువంటి 70 mm మూవీలో మనం ఉన్నాం. యాస్ ఫ్రెండ్స్, మరి ఎవరు వస్తారు? ముందు ఎవరు వస్తారు? ఏ టీం వాళ్ళు వస్తారు? ఫస్ట్ ఏ టీం వాళ్ళు వస్తారా? ఎవరు వస్తారా? ఎలా 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 చేద్దాం? చేయండి, చాట్ బాక్స్ లో చేయండి సార్. టీమ్ వైజ్ గా అంటే టీమ్ వైజ్ గా పెట్టండి. లేదండి, ఆ సరికొత్తగా కొంచెం రన్ చేద్దాం, అందుకని మేమే డిసైడ్ చేస్తాం, మేము ఒకరి తర్వాత ఒకరు మేమే వస్తాం అన్న మీరు పెట్టండి. టీమ్ వైజ్ అయితే టీమ్ వైజ్, లేదు ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ గా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపించు అన్నట్లు, సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్లుగా మీరు ఎట్లా పెడితే అట్లా. మీరే ఈరోజు రాజు, మీరే ఈరోజు మంత్రి, మీరే ఈరోజు రాణులు కూడా. అన్నీ మీకే. ఆప్షన్ ఈజ్ యువర్స్. ఎస్ ఫ్రెండ్స్, అందరూ చాలా మంది టీం వైజ్ పెట్టినట్టున్నారు. ఏ టీం, బి టీం, టీ టీం అని డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టారు. అందుకోసమే మీ ఇష్ట ప్రకారమే టీం వైజ్ కాకుండా ఇండివిజువల్ గా మనం పిలుచుకుందాం. ఎందుకంటే యాజ్ అ స్పీకర్ గా, యాజ్ అ ట్రైనర్ గా, యాజ్ అ కోచ్ గా ఎదుటి వారి మైండ్ లో ఏది ఉందో దాన్నే చేస్తే ఇంక మన మీద ఫోకస్ అయి ఉంటుంది. అంతేనా? సో కొంచెం కిరాక్ చేయాలిగా, బ్రెయిన్ ని కిరాక్ చేయాలి. అందుకోసం ఎవరు ముందు వస్తారో చూద్దాం. ఫస్ట్ వచ్చేస్తానన్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. వారు అయిపోయిన తర్వాత హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళని నేనే బతిన్లాడి గిడ్డం పెట్టుకుని అయ్యా బాబు అని పిలిచి వారి చేత కూడా చేపించే ప్రయత్నం చేద్దాం. అబ్బా 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 అబ్బా. ముగ్గురు మునగాళ్ళు వచ్చారండి. నాలుగో మునగాలు, వా ఒకటే వండర్ఫుల్. ఏం ఫిమేల్స్ ఎవరు రారా? ముందు మీరే వస్తారనుకుంటాను నేను. ఇంకా అసలు లేడీస్ ఫస్ట్ అంటారు కదా, మీరే వచ్చేస్తారేమో, అమ్మో మన ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తొక్కేస్తారేమో, ఎట్లా కొట్లా వాళ్ళని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అని నేను అనుకుని మైండ్ లో పెట్టుకుంటే, మీరు సరే ముందైతే వాళ్ళకి ఇవ్వండి సార్, అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా పాపం వాళ్ళకి. మాకైతే రిజర్వేషన్ ఉంది, తెలంగాణలో అయితే ఫ్రీ ఉంది, ఆంధ్రాలో కూడా ఫ్రీ ఉంది బస్సు. అందుకోసం వాళ్ళకైతే అవకాశం ఇవ్వండి. నేను ఎక్కడైనా సరే మేమంతా కూడా రాగలం సార్ అని వారు హ్యాండ్ రైజ్ చేసినట్టుగా లేదు. అందుకోసమే చూద్దాం. ఎస్, ఎవరు ఫస్ట్? త్రిశూల్ సింగ్ గారు, త్రిశూల్ సింగ్ గారు ప్లీజ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. సార్, ఫస్ట్ రసం నాన్న అందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. సెకండ్ సార్. ఆ రసం పేరు కూడా చెప్పాలి. సార్ ఫస్ట్ది రౌద్రం సార్. ఆహా. సెకండ్ నాన్న అందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. సెకండ్ సార్. మీరేం చేస్తారంటే ఫస్ట్ రసం చెప్పండి. రసం చెప్పిన తర్వాత అప్పుడు మీరు చెప్తే అట్లీస్ట్ వాళ్ళు దానికి బైండ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. యా, ఇక్కడ నుంచి చెప్పేది ముందు రసం చెప్పండి, తర్వాత మీరు చెప్పండి. ఓకే సార్. ఫస్ట్ ఫస్ట్ రసం సార్ రౌద్రం. నాన్న. కంటిన్యూ, ఓకే సార్. కంటిన్యూ, కంటిన్యూ, కంటిన్యూ. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఫస్ట్ సార్. సెకండ్ కరుణ సార్. నాన్న పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అండ్ థర్డ్ సార్ వీరం. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అండ్ భయానకం సార్. నాన్న పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది.
సార్ ఫోర్త్ కరుణ. అన్నా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. శాంతం. అన్నా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. గట్టి కొట్టండి, సింపుల్స్ ఇవ్వండి. ఏంటి సైలెంట్ కూర్చుంటే ఎట్లా? సైలెంట్ గా మనం మార్చేయాలి ప్రాంతాన్ని అంతా కూడా. గ్రేట్ గ్రేట్ గ్రేట్, గుడ్ గోయింగ్. చాలా అద్భుతంగా చెప్పారండి. యా, మెయిన్ చేయండి. ఎవరైనా ఏదైనా సజెషన్స్ ఇస్తారా? వీళ్ళిద్దరు ముగ్గురికి సజెషన్స్ ఇవ్వండి, దాని ప్రకారం మిగిలిన వాళ్ళు కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే త్రిశూల్ సింగ్ గారికి ఇవ్వండి. 1, 2, 3 అట్లా తీసుకున్న తర్వాత రిమైనింగ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఆ సజెషన్స్ బేస్ చేసుకుని వారు కూడా బెటర్ గా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎవరు చెప్తారు? ఇట్లానండి, నేను చెప్తాను సార్. ఏం చెప్తారు తిరుపతమ్మ గారు? సార్ మా బాబు ఒక డైలాగ్ చెప్తారు సార్. కాదండి, కాదు, నేను అడిగిన ప్రశ్న అర్థం కాలేదు మీకు. సార్ మీట్లోకి వెళ్ళిపోండి. శివాజీ గారు, మీరు రేపేకి ఇస్తానండి మేడం సార్ గారు. అది వాయిస్ కంటిన్యూగా ఒకే లెవెల్లో నడుస్తుంది సార్. అది ఓకే ఓకే అదొకటి చేంజ్ చేసుకుంటే రైట్. సరిపోతుంది. ఓకేనండి, ఓకే. ఇంకెవరిని చెప్తారా? చెప్పండి కౌశిక్ గారు. సార్ ఆ తలను కెమెరా వైపు చూడకుండా కిందికి ఎక్కువ పెడుతున్నాడు సార్, అందుకని కొద్దిగా తల పైకి లేపి చెప్పాలి సార్ చెప్పేటప్పుడు. సూపర్ సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. కౌశిక్ గారు. యా హలో సార్, హాయ్. హలో. చెప్పండి సార్. ఎక్స్ప్రెషన్స్ లేవు సార్. అంటే రకరకాల నవరసాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క రసానికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఒకే లెవెల్లో ఉన్నది, డిఫరెంట్ గా ట్రై చేయలేదని నేను అంటున్నాను. వెరీ గుడ్, సూపర్. కౌశిక్ గారు చెప్పారా? చెప్పేసారు. కౌశిక్ గారు చెప్పారా? కైండ్లీ కౌశిక్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. మై నేమ్ ఎం చెప్పండి. కౌశిక్ సార్. ఫస్ట్ వచ్చేసి స్ట్రింగర్ రొమాంటిక్ సార్. కాదండి, మీకు మీకు అడిగిన ప్రశ్న అర్థం కాలేదా? మనం ఇప్పుడు రన్ అవుతుంది వేరు కదా. సార్? మీరు, నేను ఇప్పుడు అడిగిన ప్రశ్న వేరు, మిమ్మల్ని చెప్పమని లేదు, వేరే ప్రశ్న అడిగాము, చెప్పండి. దానికి ఆన్సర్ చెప్పుకున్నాం. అందుకని ఇక్కడే ఉండాలి. ఎక్కడ క్వశ్చన్ ఏం లేదు సార్. వినకపోతే ఎట్లా? మైండ్ ఏమో ఇక్కడ పెట్టుకుంటే ఎట్లా? బాడీ ఇక్కడ పెట్టి మైండ్ ఇక్కడ పెట్టకపోతే ఎట్లా? ఇంకెవరు చెప్తారు? నేను అడిగిన ప్రశ్న సమాధానం ఎవరు చెప్తారు? ఎస్, సరే నేను చెప్తానండి. చెప్తారా ప్రమీల గారు? ఎట్లా అన్నారు? చెప్పరా? ఇట్లా అన్నారు మరి. సరే, ఓకే. యా ఫ్రెండ్స్, సార్, సో మెయిన్ థింగ్ ఎందుకు ఇట్లా మనం డిస్కస్ చేస్తామంటే దీని గురించి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వై? బికాజ్ ఇప్పుడు త్రిశూల్ సింగ్ గారి దగ్గర ఉన్నటువంటి ఏమైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందో అవి తెలిస్తే మనం కూడా అద్భుతంగా చెప్పగలుగుతాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సార్ అసలు బాడీ లాంగ్వేజ్ ని యూజ్ చేయలేదు, చాలా తక్కువ యూజ్ చేశారు. ఓన్లీ వీరంలో ఒక చోటే ఎక్కువ యూజ్ చేశారు. బాడీ లాంగ్వేజ్ అంటే ఇలాగే ఉన్నారు, వీరంలో మాత్రం ఇలా హ్యాండ్ పైకి వచ్చింది. బాడీ లాంగ్వేజ్ ఉపయోగించాలి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒకదానికి రసానికి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో మార్పు చేర్పులు వస్తూ ఉండాలి. అండ్ చూసేటప్పుడు కింద ఇట్లా, ఎంతకుముందు నేను ఫస్ట్ చెప్పాను కదా, ఇలా డౌన్ సైడ్ చూసి చెప్తున్నారు చాలా మంది. ఇలా చెప్పేటప్పుడు అట్లీస్ట్ చెప్పేటప్పుడు కెమెరా ఎక్కడుందో దాని వైపు కళ్ళను స్ట్రైట్ గా కెమెరా వైపు చూసి చెప్తే మనల్ని చూసి చెప్తున్నారు అనే ఫీల్ కలుగుతుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఎదుటి వారికి బాగా అద్భుతంగా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయా? బాగా అలా బాగా అద్భుతంగా కనిపిస్తాయి. ఓకే, వాయిస్ మాడ్యులేషన్ ఓకే, బట్ ఇంకా స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎనీవే, మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని ఇన్పుట్స్ స్టార్టింగ్ లో మనకి 2-3 ఇన్పుట్స్ తీసుకుంటే అందరికి ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ బేస్కుని ఇంకా అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫస్ట్ ముగ్గురు మళ్ళీ రీఅటెంప్ట్ చేద్దామంటే లాస్ట్ లో చేయండి. అండ్ సార్, నాకు కూడా ఇట్లాంటి ఇన్పుట్స్ తెలిసి ఉంటే నేను కూడా బాగా చెప్పేవాడిని అండి అని అనిపిస్తుంది కదా. ఆ ఫస్ట్ ముగ్గురికి అయితే అవకాశం. మీరు చెప్పాలి అనుకుంటే చెప్పండి, దిర్ ఇస్ నో మ్యాండేటరీ ఏం లేదు, అది మీ ఇష్టం. ఎస్, రాకేష్ గారు.
రాకేష్ గారు కాదు, ఇందాక ఎవరో ఒక బాబు, మా బాబు చెప్తాడని అన్నారు. ఎవరు వారు? తిరుపతమ్మ గారు. తిరుపతమ్మ గారు చెప్పండి మేడం. ఎంకరేజ్ చేయాలి, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు ఇంట్లో వాళ్ళు కదా. హాయ్, ఏం పేరు నీ పేరు? తేజేశ్వరి రెడ్డి. నిలబడు. తేజేశ్వర్ రెడ్డి. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే చెప్పు. గెలిచిన వాడికి గతం ఉంటుంది, ఓడిన వాడికి భవిష్యత్తు ఉంటుంది. ఆరాటం ముందు పోరాటం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దురచితం ముందు దురదృష్టం ఎంత, ఎదురాత ముందు విదురాత ఎంత. అసలు ఒక పనిని మనస వాచ కర్మాన్ని ఇష్టపడి కష్టపడి చేస్తే మన ముందు ఈ సమస్య ఎంత, మన కాలి గోరంతా. అబ్బో మామూలుగా చెప్పలేదుగా, కాలి గోరంత సమస్య అని. నిజంగా ఇది ఒక ఎమోషనల్ మా వర్డ్స్ అండి. చాలా అద్భుతంగా ఉంది. మనం గనక దీన్ని ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా యూటిలైజ్ చేసుకుంటే అట్లా రోమాలను ఎక్కబొడుచుకుంటాయి. చాలా మంచిగా చెప్పారు. గుడ్ అండి, గట్టిగా కొట్టండి ఆ బాబుకి. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెళ్ళిపోయాడా, పారిపోయాడా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్. త్రిశూల ఏం పేరు అన్నారు? ఏదో రెడ్డి, త్రిశూల సింగ్ కాదు, ఏం పేరు? తేజేశ్వర్ రెడ్డి. తేజేశ్వర్ రెడ్డి. హాయ్ తేజేశ్వర్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ 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 సూపర్. రాకేష్ గారు. హలో అండి. సో నేను జాతిరత్నాలు మూవీలో నుండి ఒక కోర్టు సీన్ డైలాగ్ ఉంటుంది లాస్ట్ లో. సో నవీన్ పోలిశెట్టి గారు ఏదైతే కోర్టులో చెప్తారో డైలాగ్, ఆ డైలాగ్. సో నేను ఫస్ట్ జస్ట్ నార్మల్ మాడ్యులేషన్ లో చెప్తాను, దాని తర్వాత నవరసాలు యూజ్ చేసి చెప్తాను. డైలాగ్ ఏంటంటే, చిన్నప్పుడు చదువుకునే సమయంలో, చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే పద్యం యాదకొస్తుంది సార్ ఒకటి. కర్మణ్యేవాధికారస్యం చాణక్యం అమాయకత్వం ఇరికీయం. సో ఇది డైలాగ్. సో ఇప్పుడు ఇది నవరసాలు యూజ్ చేసుకొని ఎలా చెప్తారో చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి శృంగారం. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే పద్యం ఒక్కటి యాదొస్తుంది సార్. కర్మణ్యే వాధికారస్యం చాణక్యం అవకాశం ఇరికీయం. సో ఇది శృంగారం అండి. నెక్స్ట్ హాస్యం. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే పద్యం యాదొస్తుంది ఒకటి వాళ్ళ. కర్మణ్యే వాధికారస్యం చాణక్యం అవకాశం ఇరికీయం. సో ఇది హాస్యం అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కరుణ. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే అప్పుడు ఒక పద్యం యాదొస్తుంది సార్ ఇవాళ. కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అవసాయం ఇరికీయం. సో ఇది కరుణ. నెక్స్ట్ అండి రౌద్రం. చిన్నప్పుడు చదువుకునే సమయంలో పద్యం యాదొస్తుంది ఇవాళ. కర్మణ్యే బాధికారస్యం చాణక్యం అవకాశం ఇరికీయం. సో ఇది రౌద్రం. నెక్స్ట్ వన్ వీర్యం. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే సమయంలో పద్యం యాదొస్తుంది వాళ్ళ. కర్మణ్యే బాధికారస్యం చాణక్యం అవకాశం ఇరికీయం. సో ఇది వీర్యం అండి. నెక్స్ట్ భయానకం. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే పద్యం యాదొస్తుంది వాళ్ళ. కర్మణ్యే బాధికారస్యం
చాణక్యం అవకాశం ఇరికియం. ఇది భయానకం అండి. నెక్స్ట్ అద్భుతం. చిన్నప్పుడు చదువుకునే సమయంలో ఒక పద్యం యాదొస్తుంది ఇవాళ. కర్మణ్యే వాదికారస్యం చాణక్యం అవకాశం ఇరికియం. సో ఇది ఇది అద్భుతం అండి. నెక్స్ట్ బీభత్సం. చిన్నప్పుడు చదువుకునే సమయంలో ఒక పద్యం యాదొస్తుంది ఇవాళ. కర్మణ్యే వాదికారస్యం చాణక్యం అవకాశం ఇరికియం. ఇది బీభత్సం అండి. నెక్స్ట్ శాంతం. చిన్నప్పుడు చదువుకునే సమయంలో ఒక పద్యం యాదొస్తుంది ఇవాళ. కర్మణ్యే వాదికారస్యం చాణక్యం అవకాశం ఇరికియం. ఇదండి, అంతే. నవరసాలు కంప్లీటెడ్. సూపర్ అండి, సూపర్ సూపర్ వండర్ఫుల్ అండి. చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్తుంటే మా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. చాలా అద్భుతంగా చెప్పారు. గ్రేట్. బట్ ఇంకొంచెం కెమెరా పొజిషన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు కొంచెం పైకి పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎస్, సరే ఓకేనా రాకేష్ గారు? కెమెరా ఇంకొంచెం లైట్ గా పెట్టుకుంటే షూర్ అండి, షూర్ షూర్. ఓకే. యాజ్ ఆఫ్ నౌ బానే ఉంది. ఇంకొంచెం పైకి మీ మొబైల్ అది నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను అండి. నేను నా ల్యాప్టాప్ టేబుల్ పైన పెట్టుకొని నేను రోజు సెషన్ వింటాను. నేను కిందే కూర్చొని వర్క్ చేస్తాను. అది అందుకని మొబైల్ టేబుల్ పైన కూర్చొని. మొబైల్ సో ఇది నా ఇది నా మొబైల్. నేను ల్యాప్టాప్ లో వర్క్ అంటే ఎప్పుడైనా సరే మనం చేస్తాను. మాట్లాడేటప్పుడు అంటే మనం మీరు ఎవరది అలా ఏమి ఉండదు. చేసావు కానీ ఎవరిని పట్టాలని ఏంది? పిలుస్తున్నారు హలో కదా. మేడం సిరి గారు, వీటిలో ఏం పెట్టుకునేది ఏం ఉండదా? చూడండి అందరూ ఎట్లా తిడుతున్నారు మిమ్మల్ని. వెయిట్లు లేపుతారు, ఇట్లా పెట్టకపోతే ఎట్లా అని అంటున్నారు. మెసేజ్ దీని మీద మెసేజ్ వస్తున్నాయి. ఏదో తిట్టేయడమే, ఇంకా అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టకూడదు. మనం వాడేసుకోవాలి కదా. ఏంటి ఎవరు నన్ను ఆపుతున్నారు, ఎవరు నన్ను ఆపేది ఎవరని నేను చూస్తా ఉన్నా. అర్థమైపోయింది. యా, సరే అండి. అంటే మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా ఏంటంటే ఐ కాంటాక్ట్ అండ్ కెమెరా పొజిషన్ అన్ని చూసుకోవాలి. సో మనం ఏం వర్క్స్ ఉన్నా సరే మనం మాట్లాడేటప్పుడు 100% ఇంకంతే, వేరే రీజన్ ఏం చెప్పకూడదు అనేది నా ఇంటెన్షన్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, కొమరయ్య గారు. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. శృంగార రసం. నువ్వు వచ్చావా? హాస్యం. నువ్వు వచ్చావా? కరుణ. నువ్వు వచ్చావా? రౌద్రం. నువ్వు వచ్చావా? వీరం. నువ్వు వచ్చావా? భయానకం. నువ్వు వచ్చావా? బీభత్సం. నువ్వు వచ్చావా? అద్భుతం. నువ్వు వచ్చావా? శాంతం. నువ్వు వచ్చావా? థ్యాంక్ యూ సార్. వచ్చాం నేను వచ్చా చెప్పండి అందరూ. ఇన్నిసార్లు అడుగుతున్నారు ఆయన, ఎప్పుడు చెప్పట్లేదు. నేను వచ్చాను సార్. అబ్బా ఎంత సింపుల్ గా డైలాగ్ తీసుకున్నారు. బట్ ఎరగా తీశారండి. సూపర్. ఇంకొంచెం కెమెరా ఐ కాంటాక్ట్ ఇంకొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అదాఫ్లో ఓకే, వెరీ మైనర్ ఉంది. దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించి గట్టిగా కొట్టండి. చాలా చక్కగా చెప్పినారు. ఎస్, వండర్ఫుల్. శివాజీ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. ఫస్ట్ శృంగార రసం సార్. ఏయ్ వీరశంకర్ రెడ్డి,
మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తారయ్యా. సెకండ్ సార్, వీరత్వం. ఏయ్ వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తారయ్యా. కరుణరసం సార్. హే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే వాళ్ళు పీక కోస్తారయ్యా. అవసరమా అయ్యా మనకి చెప్పు. కంప్లీట్. అద్భుతం సార్. హే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే వాళ్ళు పీక కోస్తారయ్యా. ఇదంతా అవసరం అయ్యా మనకి చెప్పు. వదిలి. హాస్యం సార్. నెక్స్ట్. హే వీరశంకర్ రెడ్డి, పీక కోస్తారయ్యా. అవసరమా? నెక్స్ట్ భయానకం సార్. హే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తారయ్యా. అవసరమా మనకి? వెళ్ళిపోదామయ్యా, వెళ్ళిపోదాం. రౌద్రం సార్. నెక్స్ట్. ఏయ్ వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. విప్రసంత. ఏయ్ వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ శాంతం సార్. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తారయ్యా. అవసరం అయ్యా వదిలి. ఓకే సార్, కంప్లీట్ సార్. శివాజీ గారు, సార్ నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, మీరు సూటిగా చెప్పాలి. చెప్పండి సార్. ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా వినండి. సార్ని అడిగే ప్రశ్న సమాధానం మీకు కూడా ఎదుగుతున్నారు నాకు తెలుసు. మీరు కూడా ఎందుకు అనేది, ఎందుకు అడుగుతున్నారు మీకు అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు ఎంతమంది పీకలు కోసారు? ఎవరికి పోయలేదు సార్. ఎవరి పీక పోయలేదు సార్. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్, సూపర్ సూపర్, బాగా చెప్పారు సార్, ఎక్సలెంట్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు ఇలా భయపెడుతూ సర్ప్రైజ్ కూడా ఇవ్వాలి. గ్రేట్. హరీష్ గారు, హార్ట్లీ హరీష్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. సార్ వినిపిస్తుందా సార్ వాయిస్? యా, క్లియర్. ఓకే. నేను తీసుకున్న డైలాగ్ వచ్చేసి సార్, నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. సో ఫస్ట్ వచ్చేసి సార్, శృంగార రసం. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నెక్స్ట్ సార్, హాస్యరసం. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నెక్స్ట్ కరుణరసం సార్. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నెక్స్ట్ రౌద్రం సార్. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నెక్స్ట్ వీరరసం సార్. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నెక్స్ట్ భయానకం సార్. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నెక్స్ట్ బీభత్సం సార్. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నెక్స్ట్ సార్, అద్భుతం సార్. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నెక్స్ట్ శాంతం సార్. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. కంప్లీట్ సార్. మీకు అంత తిక్కు ఉందా సార్? అన్నిసార్లు చెప్పారు. సార్ కొంచెం ఉంది. కొంచెం ఉందా నిజంగానే? యా, గ్రేట్ గ్రేట్, సూపర్ సూపర్, వండర్ఫుల్ అండి, గ్రేట్, గట్టి కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
టి విరామం గారు మీ కెమెరా పొజిషన్ సరిగ్గా కెమెరా పొజిషన్ ఇంకా డౌన్ చేసుకోండి చేసుకో మొబైల్ ల్యాప్టాప్ అది మొబైల్ సార్. ఓకే 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 సార్ ఇప్పుడు. మీ ఎక్స్ప్రెషన్ సరిగ్గా కనబడవు. ఓకే సార్ ఇప్పుడు పర్వాలేదా? ఇంకొంచెం పైకి పెట్టాలి కెమెరా. కిందకి వెళ్ళిపోయింది. డౌన్ చేయండి, ఇట్లా ఇట్లా ఉంచండి, కొంచెం బెండ్ చేయండి, ఫ్రంట్కి బెండ్ చేయండి, లైట్గా ఫ్రంట్ చేయండి, లైట్గా ఫ్రంట్కి బెండ్ చేయండి కెమెరాని, లైట్గా చూడండి సార్ సార్ ఓకేనా? సరే ఓకే చెప్పండి. ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మరి శివాజీ గారు అందరినీ చంపేశారు, పేక్ కోసారు. మరి మేమైతే అడ్డంగా నరికేద్దాం అనుకుంటున్నాం. మరి మీరు రెడీగా ఉన్నారా? చెప్పండి సార్, మీరు రెడీగా ఉన్నారంటే మేము అడ్డంగా నరుకుతాం. ఓకే. శృంగారం. అమ్మ తోడు, అడ్డంగా నరికేస్తాం. హాస్యం. అన్న అమ్మ తోడు, నిన్ను అడ్డంగా నరికేస్తాం. కరుణ. అమ్మ తోడు, నిన్ను అడ్డంగా నరికేస్తా. రౌద్రం. అమ్మ తోడు, నిన్ను అడ్డంగా నరికేస్తా. వీర్యం, వీరం. అమ్మ తోడు, నిన్ను అడ్డంగా నరకకపోతే చూడు. భయానకం. అమ్మ తోడు, నిన్ను అడ్డంగా నరికేస్తా. అద్భుతం. అమ్మ తోడు, నిన్ను అడ్డంగా నరికేస్తా. శాంతం. అమ్మ తోడు బాబు, నిన్ను కొద్దిగా అడ్డంగా దొరుకుతా. బీభత్సం. నిన్ను అడ్డంగా నరికేస్తా చెడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్ సూపర్. అందరు నరుక్కుంటూ వెళ్ళిపోతారు. గ్రేట్. ఎస్ రామరెడ్డి గారు. సార్ శృంగారం. ఆహాహా, ఏమి విందు ఏమి విందు. అరిసెలు, గారెలు, బూరెలు, లడ్డూలను చూస్తుంటే నా కడుపులో ఏనుగులు గంతులేస్తున్నాయి. హాస్యం. ఆహాహాహా, ఏమి విందు ఇది, ఏమి విందు. లడ్డూలు, గారెలు, బూరెలు, అరిసెలు ఇవన్నీ చూస్తుంటే నా కడుపులో ఏనుగులు గంతులేస్తున్నాయి. కరుణ. ఏమి విందు ఏమి విందు. గారెలు, బూరెలు, అరిసెలు అవన్నీ చూస్తుంటే నా కడుపులో ఏనుగులు గంతులు వేస్తున్నాయి. రౌద్రం. ఏమి విందు ఏమి విందు. అరిసెలు, గారెలు, బూరెలు, లడ్డూలు ఇవన్నీ చూస్తుంటే నా కడుపులో ఏనుగులు గంతులేస్తున్నాయి. వీరం. ఏమి విందు ఏమి విందు. గారెలన్నారు, బూరెలన్నారు, అరిసెలన్నారు, లడ్డూలన్నారు, కానీ ఇక్కడ నాకు ఏమీ కనిపించట్లేదు. నా కడుపులో మాత్రము ఏనుగులు గంతులేస్తున్నాయి. భయానకం. అమ్మో, ఇన్ని లడ్డూలు, గారెలు, బూరెలు, అరిసెలు నా కడుపులో ఏనుగులు గంతులేస్తున్నప్పటికి గాని నేను తినలేని వంటకాలన్నీ వడ్డించారు. బీభత్సం సార్. ఏమిటి, నాకు ఏమి విందు అనుకుంటే ఊహించుకొని వచ్చాను, కానీ అరిసెలు లేవు, గారెలు లేవు, బూరెలు లేవు, లడ్డూలు లేవు. ఇప్పుడు నా కడుపులో ఏనుగులు పరిగెత్తుతున్నాయి. వాటికి ఏం చేయాలి? అద్భుతం సార్. ఏమి విందు. అరిసెలు, గారెలు, బూరెలు, లడ్డూలు ఎన్నో పదార్థాలు పెట్టారు, కానీ తినడానికి నా కడుపులో ఇంకా చోటు లేదే.
తినాలని ఆశ ఉన్నది, కానీ తినడానికి చోటు లేదు. శాంతం. ఏమి విందు, ఏమి విందు! నన్ను పిలిచి చక్కటి లడ్డూలు, బూరెలు, గారెలు, అరిసెలు అన్నీ పెట్టారు. శాంతంగా ప్రశాంతంగా నా కడుపు నిండా తినేసి హాయిగా ఉన్నాను. ధన్యవాదాలు సార్. సన్నగానే ఉన్నారు కదా సార్, అన్నట్టు తిన్నారు మీరు. అయిపోయింది సార్. ఫుల్ తిన్నారా? కడుపు నిండిందా? యా, సూపర్ సూపర్. మాకు కూడా తినిపించారు మీరు. గారెలు, లడ్డూలు అన్ని మాకు కూడా తినిపించారు. యా, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కుమార్ గారు. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. నేను తీసుకున్న డైలాగ్ వచ్చి, నన్ను తక్కువగా అంచనా వేయద్దు, నా సమయం వస్తే నేను ఏంటో చూపిస్తా. శృంగారం. నన్ను తక్కువగా అంచనా వేయద్దు, నా సమయం వస్తే నేను ఏంటో చూపిస్తా. హాస్యరసం. హహహా. అయ్యో, నన్ను తక్కువగా అంచనా వేయొద్దురా, టైం వస్తే చూస్తావరా. కరుణారసం. నన్ను తక్కువగా అంచనా వేయొద్దు, ఈరోజు నేనేంటో చూపిస్తా. రౌద్రరసం. నన్ను తక్కువగా అంచనా వేయొద్దు, నా సమయం వస్తే నేనేంటో చూపిస్తా. వీరరసం. నన్ను తక్కువగా అంచనా వేయొద్దు, నా సమయం వస్తే నేనేంటో చూపిస్తా. భయానకం. నన్ను తక్కువగా అంచనా వేయొద్దు, నా సమయం వస్తే నేనేంటో ప్రపంచానికి చూపిస్తాను. బీభత్సం. నన్ను తక్కువగా అంచనా వేయొద్దురా, నేనెవరో తెలుసుకుంటావు నువ్వు. అద్భుత రసం. అయ్యో, నన్ను తక్కువగా అంచనా వేయొద్దు, టైం వస్తే షాక్ అవుతావు. శాంతరసం. నన్ను తక్కువగా అంచనా వేయొద్దు, సమయం వస్తే నేనేంటో తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని తక్కువ మందిని ఎవరేసారు సార్, నాకు కూడా లేదు. సమయం వస్తే చూపించేసేయండి, పర్లేదు. ఓకే, గ్రేట్. గట్టి కొట్టండి. నెక్స్ట్ నరేష్ గారు. నరేష్ గారు, గ్రాండ్ వెల్కమ్. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. ఫస్ట్ రసం శృంగార రసం. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. హాస్యం. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. నెక్స్ట్ కరుణ సార్. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఎవరైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. క్రోధం. హే, నాకు ఆ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా. ఎవరైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. వీరం సార్. నెక్స్ట్ నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. భయానకం సార్. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అద్భుతం. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. నెక్స్ట్ బీభత్సం. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. నెక్స్ట్ శాంతం. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. థ్యాంక్ యూ సార్.
మీరు స్పీకర్ అవుతారా సార్ అసలు? ఎస్ సార్ నవ్వుతాను. అమ్మో అమ్మో. బాగా దాంట్లో లీనమైపోయినట్టారుగా. ఎవరైనా సరే ఓడిపోతారంటే గెలిచి చూపించడం మీకు అలవాటు. స్పీకర్ అవుతారా? ఎస్ సార్. గ్రేట్. గట్టి కొట్టండి నరేష్ గారు. సూపర్, వండర్ఫుల్ అండి. ఇన్స్పైరింగ్ హరి గారు. Sir, can I take standing position? ఎస్, యాజ్ యూ విష్ సార్. చూస్తాను సార్ ఎలా అనిపిస్తుంది. ఇది కట్ అవుతుంది సార్ ఇంకొంచెం. నేను ఆటో ఫోకసా? ఆటో ఫోకస్ ఉన్నట్టుంది ఆటోమేటిక్. ఓకేనా సార్? ఓకే ఓకే. ఎవరిని కదిలించారా ఆటోమేటిక్ అదే కదులుతుందా? మీ కెమెరాని ఎవరైనా తిప్పుతున్నారా ఆటోమేటిక్ అదే తిరుగుతుందా అన్న? ఆటోమేటిక్ ఇది పైన ఫ్యాన్. కాదు కాదు కాదు, మీ దానికి ఆటో ఫోకస్ ఆప్షన్ ఎనబుల్ ఉన్నట్టుంది, అందుకని మీ ఫేస్ కి ఆటోమేటిక్ గా ఆ కెమెరా అడ్జస్ట్ అయిపోతుంది. ఒక ఆప్షన్ ఉంది జూమ్ లో. ఓకే, రైట్ రైట్, బానే ఉంది. సార్ ఇది మన కృష్ణరాజు గారి డైలాగ్ జానకి కత్తందుకు ఉంది కదా సార్. మీ మీ బాడీ మొత్తం ఏంటి, మీ 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 బాడీ మొత్తం కనిపించాలన్నా నుంచున్నారు? అవును సార్. మరి కనబట్లేదు, ఆటో ఫోకస్ రిమూవ్ చేయండి. అంటే సెట్టింగ్ లో ఉంటుంది సార్. మేము మీ కెమెరా ఉంది, దాన్ని రైట్ క్లిక్ చేయండి, ఎనబుల్ చేయండి. సారీ, మీ మన కృష్ణరాజు గారి డైలాగ్ సార్, ఆ మొత్తం డైలాగ్ కాకుండా చిన్న దాంట్లో ఆ డైలాగ్ లో చివరి పాట సార్, జానకి కత్తందుకు హాస్యరసం సార్. జానకి కత్తందుకు సార్, సారీ సార్. అవును, శృంగార రసం సార్. సార్ సార్, శృంగార రసం కంటిన్యూ పర్లేదు. జానకి కత్తందుకు జానకి నాయది హాస్యరసం. జానకి కత్తందుకు జానకి నాయ్ హల్దీ కరుణరసం సార్. జానకి కత్తి తీసుకురాడు జానకి, జానకి కత్తందుకు జానకి నా యాది రౌద్రం సార్. జానకి కత్తందుకు జానకి నా యాది వీరత్వం సార్. జానకి ఇంతసేపటి నుంచి చెప్తున్నా, నా మీద గౌరవం లేదా, నా మాట మీద నేనంటే గౌరవం లేదా, నా మాట అంటే గౌరవం భయం లేదా? కత్తందుకు జానకి నా యాది సార్. భయానకం సార్. జానకి జానకి కత్తందుకు జానకి నా యాది సార్. బీభత్సం. జానకి కత్తందుకు జానకి నా యాది అద్భుతం. జానకి కత్తందుకు జానకి నా యాది అమాయకత్వంతో. శాంత శాంత. జానకి అమ్మ జానకి కత్తందుకు అమ్మ జానకి నా యాది. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఆఫ్లైన్ రావచ్చు సార్. సార్ మీరు ఆఫ్లైన్ రావద్దు. అందరికీ సౌండ్ ఆగిపోయింది కదా, ఎందుకంటే కత్తి అందుకుని మళ్ళీ ఎవరిని కొత్తారో ఏందో, ఎవరు పుడతారో భయం వేస్తుంది మాకు, అందుకని. యాస్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గట్టి కొట్టండి హరి గారి. సూపర్ సూపర్, గ్రేట్, చాలా చక్కగా భలే పవర్ఫుల్ డైలాగ్ ని డిఫరెంట్ ట్రై చేశారు.
అది కూడా స్టాండింగ్ పొజిషన్. ఆ స్టాండింగ్ పొజిషన్ లో ఉంటేనే మరి ఆ ఫీల్స్ వస్తాయి కొన్ని సందర్భాల్లో, కొన్ని డైలాగ్స్ కి. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరి గారు. థ్యాంక్ యూ సార్. ఏమనిపించింది సార్ మీకు ఆఫ్లైన్ కి రావద్దు అన్నప్పుడు? అంటే సడన్ గానే ఆఫ్లైన్ రావద్దు అంటే ఇంకా ఇంకా ఏమైనా ఉందా సార్ అనుకున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బిందు గారు. హాయ్, హ్యాపీ ఈవినింగ్ సార్. నేను తీసుకున్న డైలాగు. హాయ్ సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. ఓకే, నేను తీసుకున్న డైలాగు. ఎవరు పడితే వాళ్ళు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇది ఏమైనా పశువుల దొడ్డ, బాగమతి అడ్డ. దాంట్లో ఫస్ట్ శృంగారం. ఎవడు పడితే వాళ్ళు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ, ఈ బాగమతి అడ్డ. నెక్స్ట్ హాస్యం. ఏంట్రా, ఎవడు పడితే వాళ్ళు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ అనుకున్నారేట్రా, భాగమతి అడ్డారా. నెక్స్ట్ రౌద్రం. ఎవడు పడితే వాడు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ, ఈ బాగమతి అడ్డ. నెక్స్ట్ కరుణ. ఎవరు పడితే వాడు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి ఇదేమన్నా పశువుల దొడ్డ అనుకుంటున్నారా, బాగమతి అడ్డరా. నెక్స్ట్ వీరత్వం. 1 minute. వీరత్వం సార్. ఎవడు పడితే వాడు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి ఇదేమన్నా పశువులు దొడ్డ అనుకుంటున్నారా, ఈ బాగమతి అడ్డ. నెక్స్ట్ భయానకం. అరే, ఎవడు పడితే వాడు రావటానికి ఇదేమన్నా పశువులు దొడ్డ అనుకుంటున్నారేంట్రా, ఇది బాగమతి అడ్డరా. బీభత్సం సార్. నెక్స్ట్ ఎవరు పడితే వాళ్ళు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఇదేమైనా పశువులు దొడ్డ అనుకుంటున్నారా, బాగమతి అడ్డరా. అద్భుతం సార్. ఎవడు పడితే వాళ్ళు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువులు దొడ్డ అనుకుంటున్నారేంట్రా, బాగమతి అడ్డరా. శాంతం సార్. ఎవడు పడితే వాళ్ళు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి ఇదేమన్నా పశువులు దొడ్డేంట్రా, బాగమతి అడ్డరా. థ్యాంక్ యూ సార్. వామ్మో 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 వామ్మో, మామూలు కళాకారు రాదు కాదుగా. కొట్టండి గట్టిగా. అబ్బా, చాలా అవుట్ స్టాండింగ్, చాలా అద్భుతంగా చెప్పారు. అసలు నిజంగా మీరు ఒక టీవీలో ఏమన్నా యాక్ట్ చేస్తారో అని డౌట్ ఉంది నాకు. లేదు సార్, ప్రాక్టీస్ అయ్యాను సార్. ప్రాక్టీసేనా? బాగా చేశారు, బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. గ్రేట్. సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు డైలాగ్ తీసుకుంటారు అది చూద్దాం. సాయి కుమార్ గారు. హ్యాపీ ఈవినింగ్ అందరికి. స్టాండింగ్ మూమెంట్స్. హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఎన్టీఆర్ మూవీలో నుంచి డైలాగ్ మొదటిది శృంగారం. ఆకు దిను ఆకు పోక దిను పోక పోక. నెక్స్ట్ హాస్యం. ఆకు దిను ఆకు ఆకు పోక దిను పోక పోక. నెక్స్ట్ కరుణ సార్. ఆకు దిను ఆకు ఆకు పోక దిను
పోక. నెక్స్ట్ రౌద్రం సార్. ఆకు తిను ఆకు పోక తిను పోక పోక. భయానక సార్. నెక్స్ట్ ఆకు తిను ఆకు ఆకు పోక తిను పోక పోక. నెక్స్ట్ బీభత్సం సార్. ఆకు తిను ఆకు పోక తిను పోక పోక. నెక్స్ట్ అద్భుతం సార్. ఆకు తిను ఆకు ఆకు పోక తిను పోక పోక తిను. నెక్స్ట్ శాంతం సార్. ఆకు తిను ఆకు పోక తిను పోక పోక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు కళ్ళు నొప్పులు వస్తాయండి, కళ్ళు నొప్పులు వస్తున్నాయి, కళ్ళు నొప్పులు. ఎందుకంటే ఇట్లా విలీనం అయిపోవాల్సి వస్తుంది, అట్లా చూసి చూసి కళ్ళు నొప్పులు వస్తుంది. వాము వాము, ఒకరి తర్వాత ఒకరు బీభత్సంగా చేసేస్తున్నారుగా. మీరందరూ నాకు తెలిసి నిన్న శ్రీనగర్ గారిని వెళ్ళి అక్కడ జూనియర్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారేమో డౌట్ గా ఉంది. గ్రేట్ సాయి కుమార్ గారు, చాలా చక్కగా చేశారు. ఆకు దిరు ఆకు ఆకు. ఎస్, వండర్ఫుల్. తింటాం. కింగ్ లైక్ కిషోర్ గారు. హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ సార్. వినపడుతుందా? క్లియర్ అండి. నేను ఇందిరా సినిమాలో చిరంజీవి డైలాగ్ అదండి. శృంగారం. ఫస్ట్ కాశీకి పోయాను, కాషాయం కట్టుకున్నా అనుకున్నారా? వారణాసిలో ఉంటున్నాడు, వరుస మార్చుకున్నా అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. తర్వాత హాస్యం. కాశీకి పోయాను, కాషాయం కట్టుకున్నా అనుకున్నారా? వారణాసిలో ఉంటున్నాను, వరుస మార్చుకున్నా అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. భయం. కాశీకి పోయాను, కాషాయం కట్టుకున్నా అనుకున్నారా? వారణాసిలో ఉన్నాను, వరుస మార్చుకున్నా అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. కరుణ. కాశీకి పోయాను, కాషాయం కట్టుకున్నాను, వారణాసి ఉన్నాను, వరుస మార్చుకున్నాను అనుకున్నారా? అదే పౌరుషం, అదే రక్తం, అదే పౌరుషం. వీరం. కాశీకి పోయాను, కాషాయం కట్టుకున్నా అనుకున్నారా? వారణాసి ఉన్నాడు, వరుస మార్చుకున్నా అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. బీభత్సం. కాశీకి పోయాను, కాషాయం కట్టుకున్నా అనుకున్నారా? వారణాసి ఉన్నాను, వరుస మార్చుకున్నా అనుకున్నా. అదే రక్తం, అదే పౌరుషం. రౌద్రం. కాశీకి పోయాను, కాషాయం కట్టుకున్నా అనుకున్నారా? వారణాసికి పోయాను, వరుస మార్చుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. హాస్యం. కాశీకి పోయాను, కాషాయం కట్టుకున్నా అనుకున్నారా? వారణాసిలో ఉంటున్నాడు, వరుస మార్చుకున్నా అనుకున్నారా? అదే పౌరుషం, అదే రక్తం, అదే పౌరుషం. కాశీకి పోయాను, కాషాయం కట్టుకున్నా అనుకున్నారా? వారణాసిలో ఉన్నాను, వరుస మార్చుకున్నా అనుకున్నాను. అదే రక్తం, అదే పౌరుషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కింగ్ లైక్ కిషోర్ గారు. చాలా చక్కగా చెప్పారు. మీ వాయిస్ బేస్ చాలా ఆకట్టుకున్నట్టుగా ఉంది మా అందరినీ కూడా. ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆ వాయిస్ లో కూడా
బాగుంది, వినటానికి బాగుంది కానీ బట్ సందర్భానికి తగ్గట్టుగా ఆ రసాయనం తగ్గట్టుగా మీరు మార్చుకోవాలి. బట్ వాయిస్ అయితే చాలా బాగుంది, ఓకే మీకు బాగా వినాలనిపిస్తుంది. గ్రేట్ అండి. కింగ్ లైక్ కిషోర్ గారు, సూపర్. థ్యాంక్ యూ. మారుతి ప్రసాద్ గారు. సార్, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్నటువంటి డైలాగు రౌద్రం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా శాంతం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని కోస్తే పీక కోస్తా. వీర్యం. వీరశంకర రెడ్డి మొక్కే కదా అని కోస్తే పీక కోస్తా. శృంగారం. వీరశంకర్ రెడ్డి మొక్కే కథానికి వస్తే పీక కోస్తా. హాస్యం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని కోసేస్తే పీక కోస్తా. కరుణ. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అద్భుతం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని కోస్తే పీక కోసేస్తా, పీకేస్తే పీక కోస్తా. భయానకం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని కోస్తే పీక కోసేస్తా. బీభత్సం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని కోస్తే పీక కోస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పీకలకు వచ్చే ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి. పీకలకు వచ్చే వాళ్ళు చాలా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను సార్ అందరికి. ఎస్, బుచ్చన్న గారు. హ్యాపీ న్యూ ఫ్రెండ్స్, నా పేరు బుచ్చన్న. పోగిరి నుంచి సార్, మహేష్ బాబు డైలాగు. హాస్యం. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడేరా పండుగాడు. నెక్స్ట్ శృంగారం సార్. హే, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. నెక్స్ట్ కరుణ. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. నెక్స్ట్ రౌద్రం సార్. హే, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడేరా పండుగాడు. నెక్స్ట్ వీరం సార్. హే, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడేరా పండుగాడు. నెక్స్ట్ భయానకం సార్. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. నెక్స్ట్ బీభత్సం సార్. బీభత్సం. హే, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడేరా పండుగాడు. నెక్స్ట్ అద్భుతం సార్. హే, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. నెక్స్ట్ శాంతం సార్. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడేరా పండుగాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, వండర్ఫుల్ వండర్ఫుల్. మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగాడు. మీ పేరు పెట్టుకుంటే బాగుండేదిగా. అప్పుడు అందరూ మీ జోలికి వచ్చేవాళ్ళు కాదు కదా. సూపర్ అండి, గ్రేట్. కిషోర్ బాబు గారు. గెలవాలంటే మనకే నమ్మకం ఉండాలి, అప్పుడే గెలుస్తాము. హాస్యం. గెలవాలంటే మన మీద నమ్మకం ఉండాలా, అప్పుడే గెలుస్తాము. రౌద్రం. నువ్వు గెలవాలంటే నీ మీద నమ్మకం ఉండాలా, అప్పుడే గెలుస్తావు. వీరం. నేను గెలవాలంటే నా మీద నమ్మకం ఉంది, నేను గెలుస్తాను.
భయానం నేను గెలుస్తాను, నా మీద నాకే నమ్మకం ఉంది. బీభత్సం సార్. నువ్వు గెలవాలంటే నీ మీద నమ్మకం ఉండాలా, అప్పుడే గెలుస్తావు. ఆశ్చర్యం సార్. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను గెలుస్తాను. శాంతం సార్. నా మీద నమ్మకం ఉంది, నేను గెలుస్తాను, నమ్మకం ఉంది నా పైన. సూపర్ 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 సూపర్. మీకు అంత నమ్మకం ఉంటే ఇంక మేము ఎక్కడ పెడతాం సార్. చాలా అద్భుతమైన నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కాకపోతే కొంచెం వర్డ్స్ ని సాగదీయాలి. స్పీడ్ గా వస్తున్నాయి, స్లోగా మాట్లాడాలి. నేను కూడా మీకు మళ్ళీ మాట్లాడేవాడిని ఫస్ట్ లో 4 సార్లు చెప్పినా అర్థమైంది వచ్చేది కదా ఎవరికి. ఏంద్రా వీళ్ళకి ఎవ్వరు శివుడు లాగా ఉంది అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది ఏంటంటే నేను స్పీడ్ గా మాట్లాడడం వల్ల పాపం వాళ్ళకి అర్థం కాక కమ్యూనికేషన్ సమస్య వాళ్ళకి వచ్చింది, ఆ రోగం వచ్చింది అనుకున్నా. ఆ తర్వాత నుంచి ఆ రోగం వాళ్ళది కాదు, నా రోగం అని తెలుసుకుని నిదానంగా మాట్లాడడం మొదలు పెట్టానండి. కిషోర్ గారు మీరు కూడా ఏం చేయాలంటే ఇలాగే నాలాగే కొంచెం పాసింజర్ లాగా మాట్లాడండి. మీకు ఆ స్పీడ్ తగ్గుతుంది, వాయిస్ లో బాగా వస్తుంది, అందరికీ చక్కగా అర్థం అవుతుంది. చాలా చక్కగా చెప్పారు. వండర్ఫుల్. గట్టిగా కిషోర్ బాబు గారి కోసం క్లారిటీ. చంద్రకళ గారు మీరు మైకులు గీకులు అన్ని తీయకపోతే మాకు చెవులు పగిలిపోతాయి. గుడ్ ఈవినింగ్ సార్. వస్తున్నా రోజు వస్తున్నా మీరు? ఫస్ట్ హాస్యం. కాదండి రోజు వస్తున్నా, అటెండ్ అవుతున్నారా? ఫస్ట్ కుదిరితే కప్పు కాఫీ. మేడం వినబడుతుందా నా మాట? హలో వీలైతే 4 మాటలు అయ్యా మా మాట వినేటట్టే. వినిపించట్లేదు. నాకు కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు అన్నారు. మా మాటలు వినండి ఫస్ట్. వినబడుతుందా? సరే కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 ఏమో అయిపోయిందిరా. వీరం ఏ కురితే కప్పు కాఫీ, లేకపోతే 4 మాటలు. భయానకం. కుదిరితే కప్పు కాఫీ, లేకపోతే 4 మాటలు. అద్భుతం. కాఫీ అద్భుతంగా ఉంది. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. శాంతం. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. అయిపోయిందా? అమ్మయ్య అయిపోయింది. వాడు వినబడుతుంది, మా మాటలు వినబడితే మీకు? మీకు మాత్రం వినబట్లేదు, అందరికి వినబట్లేదు. నా కంప్యూటర్ ప్రాబ్లం ఉంది. నా కంప్యూటర్ మూసీలో పడేసేయాలి. నా మాట వినబడుతుంది. వినబడట్లేదు సార్, సౌండ్ చిన్నగా. అయ్యో మిగిలిన వాళ్ళకి వినబడుతుందా? హలో మిగిలిన వాళ్ళు కన్ఫర్మ్ చేయండి. అమ్మయ్య బతికించారు. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పెట్టుకోండి, అది తగిలించుకోండి. అది తగిలించుకోకపోతే వినబడదు అనుకోండి మీకు. ఎస్ ఇంకెవరు వస్తున్నారు? గుండమ్మ బొట్టు పెట్టే కార్యక్రమం చేయాలనుకుంటుగా. ఇంట్రెస్ట్ లేదా? నలుగురిలో చెప్పరా? మీ ఇంటికి వస్తాను చెప్తారా? పోనీ భయాన్ని వదిలిపెడితేనే ఏమైనా వచ్చింది. ఫస్ట్ ఒక సాంగ్ ప్లే చేశాను, చూసారా? ఎంతమంది చూసారు? బాలకృష్ణ డైలాగ్ సార్. శృంగార రసం. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్, తొక్కి పడేస్తాను. హాస్యరసం. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికి రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. కరుణరసం. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. రౌద్ర రసం.
ఒకటి నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. వీరం. ఒకటి నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. భయానకం. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకరికి ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. బీభత్సం. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. అద్భుతం. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. శాంతం. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నాకు డౌట్ ఉంది, తీరుస్తారా? సార్ తెలుసాను సార్. మీకు రోడ్ రోలర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. ఎట్ట తొక్కుతారు సార్ అందరినీ? రైళ్ళు ఉన్నాయి సార్. అమ్మ రైళ్ళు ఉన్నాయా? అమ్మో, రైలు అయితే అడ్డంగా రావాలి కదా బొమ్మలు. అదే సంగతి. ఓకే, గ్రేట్ గ్రేట్, సూపర్ అండి. గట్టిగా గట్టిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరండి, ఇంకెవరు వస్తున్నారు? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికి. నేను ఈరోజు పుష్ప 2 డైలాగ్ చెప్తాను సార్. ఓకే. మామూలు రసం అయితే దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. శృంగార రసం అయితే శృంగార రసం, దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. హాస్యరసం, రే షికావత్ పట్టుకోరా, పట్టుకోరా, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. థర్డ్ భయానకం, దమ్ముంటే పట్టుకోరా, సారీ భయానకం. షికావతు షికావతు దమ్ముంటే పట్టుకోరా, పట్టుకుంటే నిజంగా వదిలేస్తారా, నిజంగారా. ఇది రౌద్రం, దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఇది శాంతం, షికావత్ పట్టుకో బేటా, పట్టుకుంటే వదిలేస్తా, నిజంగా వదిలేస్తా. కరుణ, పట్టుకో బేటా, పట్టుకో పట్టుకో, పట్టుకుంటే నిజంగా వదిలేస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎట్లా కొట్లా పట్టుకుని మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పట్టుకుంటే వదిలేస్తా అన్నారుగా, వదిలేసేయండి. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ సెట్టింగ్ పొజిషన్ కరెక్ట్ లేదండి, మీ ఐ కాంటాక్ట్ కరెక్ట్ లేదు, సో 0 మార్క్స్. అద్భుతం. ఐ కాంటాక్ట్ ప్రాపర్ పెట్టుకోండి. మీ సిట్టింగ్ పొజిషన్ రోజు చూస్తున్నాం, సిట్టింగ్ పొజిషన్ కొంచెం పెట్టుకోవాలి. కెమెరా పొజిషన్ పైకి ఇంకా పైకి రావాలి. మీ ఐ చూస్తున్నప్పుడు కెమెరా వైపు స్ట్రైట్ గా ఉండాలి, డౌన్ ఇట్లా చూస్తున్నట్టుంది. అవును సార్, కెమెరా కిందకు ఉంది సార్, అది పైన పెట్టుకోవాలి, పైకి పెట్టుకోవాలి. తిరుపతమ్మ గారు. రైట్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. పెద్ద సినిమాలో డైలాగ్ చెప్తున్నాను సార్ నేను. అయితే ఫస్ట్ సార్, శృంగారం ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, కుడతామా ఏంటి మళ్ళీ. సెకండ్ సార్, హాస్యరసం ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడు చేసేయాల, కుడతామా ఏంటి మళ్ళీ. థర్డ్ వన్ సార్, కరుణ ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, కుడతామా ఏంటి మళ్ళీ. రౌద్రం ఏదైనా ఈ నేల ఉన్నప్పుడే చేసేయాల, కుడతామా ఏంటి మళ్ళీ. వీరం ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, కుడతామా ఏంటి మళ్ళీ.
భయానకం ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేయాల పుడతామా ఏంటి మళ్ళీ బీభత్సం ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేయాల పుడతామా ఏంటి మళ్ళీ శాంతం ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల పుడతామా ఏంటి మళ్ళీ థ్యాంక్ యూ సార్ చేసేసారు అందుకని మీరు మీ పని మీరు చేసేసారు. గట్టి కొట్టండి తిరుపతమ్మ గారు, సూపర్ వండర్ఫుల్ అండి. వచ్చేసారు ప్రమీల గారు, ప్యాషనేట్ ప్రమీల గారు. యా గ్రేట్. హ్యాపీ ఈవినింగ్ అందరికి. నా డైలాగ్ వచ్చేసి, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఫస్ట్ శృంగారం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. హాస్యం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. భయానకం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను అస్సలు వినను. కరుణ. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. రౌద్రం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. వీరం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. అద్భుతం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను వినను, అస్సలు వినను. శాంతం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. థ్యాంక్ యూ. విన్నాను ఎక్కడికి వెళ్ళిపోయారు మేడం. అమ్మ సార్. ఓమో చాలా చక్కగా చేశారండి, అద్భుతంగా చేశారు. అసలు ఫస్ట్ లో చేస్తుంటే మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకుని చాలా మంది ఇంకా చాలా చేసేసేవారు. మీరు భయానంగా చెప్తుంటే నిజంగా మాకు వణుకొచ్చేసింది గుండెల్లో. సూపర్ గ్రేట్. బాగానే చెప్పారా సార్? సూపర్ అండి, సూపర్ చెప్పారు. ఇంకా అసలు ఏమి లేదు. బాగా ప్రాక్టీస్ చేస్తారా లేదంటే మీరు నార్మల్ గా ఇప్పుడే చేశాను సార్ డైరెక్ట్. ఇంట్లో వాళ్ళు రుద్దారా ఫస్ట్? అవును. ఓకే గ్రేట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. చూసుకోండి, రికార్డ్ పంపిస్తున్నాను చూడండి ఎంత బాగా చేశారు. యా ఫ్రెండ్స్, ఇంకా ఎవరండి? యా మహేశ్వర్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. ఎస్, హ్యాపీ ఈవినింగ్ అండి. ఓకే, పోకిరి సినిమాలోని సార్, ఎప్పుడు వచ్చావని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా డైలాగ్ సార్. శృంగారం సార్. ఎప్పుడు వచ్చావని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా. ఓకే. సెకండ్ సార్, హాస్యం. ఎప్పుడు వచ్చావని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా. ఓకే సార్. కరుణ సార్. కరుణ. ఎప్పుడు వచ్చావని కాదన్నా తెలుసుగా బుల్లెట్ దిగిందా లేదా. ఓకే సార్. రౌద్రం సార్. ఎప్పుడు వచ్చావని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా. ఓకే. వీర సార్. ఎప్పుడు వచ్చావని కాదు బుల్లెట్ దిగిందా లేదా. ఓకే. భయానకం సార్. ఎప్పుడు వచ్చావా కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా. తర్వాత భీభత్సం సార్. ఎప్పుడు వచ్చావని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా. అద్భుతం. ఎప్పుడు వచ్చావని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా. శాంతం సార్. ఎప్పుడు వచ్చావని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సార్. బుల్లెట్ నిజంగా దిగినట్టుగా ఉంది. కాకపోతే మాకేంటంటే అన్ని ఒకే విధంగా కనిపించాయి. మీ దగ్గర ఇంటర్నెట్ ఫ్లక్చువేట్ అవడం వల్ల అలా ఫ్రీజ్ అయిపోయి మీ వాయిస్ అయితే చక్కగా వినిపించింది. బట్ మీ ఎక్స్ప్రెషన్స్ చాలా కష్టపడి చేశారు కానీ కొంచెం కనిపించలేదు మాకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా మౌనిక థ్యాంక్ యూ గారు. సార్. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్.
నేను పోక్రీ మూవీలో డైలాగ్ చెప్పబోతున్నాను సార్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడకండి. ఫస్ట్ శృంగారం. ఎవరు కొడితే సారీ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అదే పొందుగాడు. సార్ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగాడు. సరేనా? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగాడు. రౌద్ర. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. వీరము. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. భయానికం. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. అద్భుతం. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. ఆశ్చర్యం. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. బీభత్సం. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడు. శాంతము. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. థ్యాంక్ యూ సార్. చంపేశారండి. సూపర్ సూపర్, భలే చేస్తారు. ఎంత చాలా చక్కగా చేస్తారు. థ్యాంక్ యూ సార్. గ్రేట్, చాలా బాగుంది మేడం, సూపర్. థ్యాంక్ యూ సార్. యా ఫ్రెండ్స్, ఇంకెవరు ఉన్నారు? లాస్ట్ కి వచ్చే కొద్దీ మొత్తం అందరినీ కాపీ చేసి వాళ్ళని దాంట్లో మొత్తం బ్రెయిన్ లో ఇన్స్టాల్ చేసుకుని భలే చేస్తారు కదా. లాస్ట్ చెప్పే వాళ్ళకి కే వీరప్ప అన్నట్టుంది. ఒకరి మించి ఒకరు బాగా నేర్చేసుకున్నారు. ఇప్పుడే జనరల్ గా ఏంటంటే సినిమా చూస్తే ఒక దాంట్లోనే ఒక హీరోను ఎవరో ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటారు. బట్ ఇక్కడ ఎంతమంది హీరోలు ఇంతమంది హీరోయిన్ చెప్పేసరికి మొత్తం డిఫరెంట్ గా ఒక్కొక్క హాస్యం, ఒక్కొక్క రసాన్ని నేర్చుకుని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకెవరు వస్తారు? సార్ విజయ్ కుమార్ గారు మా టీం నుంచి. విజయ్ కుమార్ గారు. ఎస్, చెప్పండి సార్. విజయ్ కుమార్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. బాలయ్య డైలాగ్ సార్. ఫస్ట్ బీభత్సం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నెక్స్ట్ రౌద్రం సార్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. నెక్స్ట్ భయం సార్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నెక్స్ట్ అద్భుతం సార్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, భయపడతావు, మాడిపోతావు. నెక్స్ట్ శృంగారం సార్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నెక్స్ట్ వీరం సార్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నెక్స్ట్ హాస్యం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నెక్స్ట్ కరుణ సార్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నెక్స్ట్ శాంతం సార్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, తట్టుకోలేవు, మాడిపోతావు. సార్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు చెప్పారా నాకు చెప్పారా అర్థం కాలేదు. థ్యాంక్ యూ సార్. సార్ అదే నాగలక్ష్మి గారు చెప్పారా నాకు చెప్పారా? థ్యాంక్స్ కాదు అడుగుతుంది. మీరు చెప్పిన డైలాగ్ స్పీడ్లో వచ్చేస్తుంది సార్. డైలాగ్ ఎవరు చెప్పారు? నాకా నాగలక్ష్మి గారికి. ఒకవైపు చూడు, ఇంకో వైపు చూడకు, తట్టుకోలేవు అంటారు కదా. సూపర్ సూపర్, గ్రేట్, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. యా ఫ్రెండ్స్, ఇంకెవరైనా మిగిలిపోయారా? అందరూ అయిపోయారా? చూడండి, మీరే పిలుచుకోండి. అయిపోయిన వాళ్ళు అవునవును ఐడెంటిఫై చేసి పిలవడానికి ప్రయత్నించండి. మనం మర్చిపోయి ఉంటారు, చెప్పేసాను అనుకుని ఉండొచ్చు, ఇలోసేషన్ లో ఉండొచ్చు. ఇలోసేషన్ అంటే అయిపోయింది ఇలోసేషన్ లో ఉండవచ్చు. మీరే అడ్మిట్ చేసుకుని ఎవరైతే చెప్పలేదని మీరు అనుకున్నారో వారికి గుర్తు చేసే ప్రయత్నం మీరే చేయండి.
సింపుల్ సునంద మేడం. సార్ ఆల్రెడీ నా డైలాగ్ అయిపోయింది, అందరూ చెప్పేశారు. చెప్పేసా ఎవరు? పోకిరి మూవీలో నుంచి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు చెప్తాము. చెప్పారా చెప్తారా? చెప్తున్నా సార్. చెప్పండి. ఎవడు శృంగారం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. హాస్యం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. కళ్ళు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. రౌద్రం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. వీరం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. భయానకం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. బీభత్సం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అద్భుతం. శాంతం, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కొడతారని అర్థమైపోయింది, మీరు కూడా కొడతారు, గట్టిగానే కొడతారు, అర్థమైపోయింది. సునంద గారు థ్యాంక్ యూ, సూపర్ అండి. ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పిలవండి. సాయిరామ్ గారు అండి. ఏ సాయిరాము? ఏ గ్రూప్ అయినా? ఈ గ్రూప్ మెంటర్. ఆయన హెల్త్ బాగాలేదు అండి, ఆయన వదిలేసాడు. ఆయన తిరుపతి వెళ్ళి ఏదో తగిలించుకుని వస్తాడు, బ్లడ్ సమస్యలు ఏ ఉన్నాయి. రాజేశ్వరి మేడం సార్. రాజేశ్వరి గారు వీడియో ఆఫ్ చేసుకోండి. రాజేశ్వరి గారు ఇప్పుడు దాకా వీడియో ఆన్ చేసుకుని ఇప్పుడే వీడియో ఆఫ్ చేసుకున్నారు. మా అందరినీ లెక్క చేయట్లేదు అంటున్నారు పవన్ కుమార్ గారు. సార్ అంటున్నారా? మీ మనసులో మాట చెప్పేశాను అంతే. వచ్చేసారు, లేదండి అలాంటిది ఏం లేదండి అని చెప్పి వచ్చేసారు. హ్యాపీ ఈవినింగ్ సార్. వినపడుతుందా సార్? వినపడుతుంది, కనపడుతుంది. సార్ కొంచెం భయం అవుతుంది సార్. అది పోవడానికే కదా వచ్చింది మీరు, అది ఇంకా పెంచుకోవడానికి వచ్చారా ఏంటి? చెప్తాను సార్. బొమ్మరిల్ది, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ, ప్రేమ సార్. శృంగారం, కరుణ. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ, ఆశ. వచ్చారా మీరు? వీలైతే 4 మాటలు, కప్ కాఫీ తాగి వెళ్ళండి. వచ్చారా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. రౌద్రం, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ తాగి వెళ్ళండి. అద్భుతం. వచ్చారా మీరు? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. భయానకం, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. బీభత్సం, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. సూపర్ చెప్పారు కదా మేడం. భయం 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 అంటూనే మనందరినీ బాగా చెప్పారు, బాగా చేసే విధంగా చెప్పారు. మీరు భయాన్ని పెట్టుకుంటున్నారు, అంత మించి ఏం లేదు. మిగిలిన బాగా చెప్తున్నారు. భయాన్ని కూడా ఉందనుకుంటున్నారు, కానీ భయం పోయింది ఎప్పుడో. మీరు జాయిన్ అయిన 2-3 రోజులకు పోయింది. మీరు ఇంకా అది ఉంది 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 అనుకుని మమ్మల్ని అందరినీ కూడా భయపెడుతున్నారు. సూపర్ సూపర్, బాగా చేశారు, ఎక్సలెంట్. ఇంకా అండి, ఇంకా పిలవండి. ఒక్కరే పిలుస్తున్నారు పవన్ గారు, మీరే పిలుస్తారు, పాయింట్ చేస్తారు, అందరు కలిసి మిమ్మల్ని గ్రూప్ గా ఏదో చేస్తారు. జాగ్రత్త, మిగిలిన కూడా చెప్పండి.
ఏం కదండి అబ్బా. భవనం పద్మ మేడం చెప్పలేదు సార్. పద్మా మేడం అంట, పిలవండి. పద్మ మేడం వీడియో ఆఫ్ చేసుకున్నా మ్యూటే ఉన్నది. సార్ పద్మా మేడంకి పవర్ కట్ అయ్యిందంట అక్కడ. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉందంట సార్. ఓకే, వ్యామేష్ నాయుడు గారు. ఇంకా నేను ప్రిపేర్ కాలేదు డైలాగ్. అందుకనే చెప్పమంటున్నాం, ప్రిపేర్ అయితే ఇంకెందుకు, మీకెందుకు సార్ ప్రిపరేషన్? మిమ్మల్ని చూస్తుంటేనే హాస్య నటుడు కనబడుతున్నా మీ దగ్గర. మీకు ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, చెప్పండి. సాక్ష్యం లాస్ట్ లో నేను నాతోనే ఎండ్ చేద్దాము, మిగిలిన వాళ్ళ దగ్గర తీసుకోండి. పిల్లికి ఎలికి సాక్ష్యం అన్నట్టు ఉంది. ఎంతైనా మీరు ఒకటిగా సార్, అందుకనే అవును, అందుకని మేము మిమ్మల్ని పిలవమన్నారు. అర్థమైపోయింది మీకు. అందుకనే కదా. నేను పట్టించుకొని కూడా అందుకనే ఇప్పుడు ప్రజెంట్ మీరు మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ నేను దూరితే సిరి మేడం, సిరి సిరి గారు మేడం చెప్పడానికి ఏదో తాగుతున్నారు, గొంతు మొత్తం సవరించుకుని గొంతుకి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. హాట్ వాటర్ చూడండి ఎలా ఉంటుందో అసలు. సిరి గారు పిలుస్తున్నారు ప్రేక్షకులు, మీ ఫ్యాన్స్, అభిమానులు. సార్ సార్ మీరు చెప్పండి సార్ ఫస్ట్, అప్పుడు మీ వెనక మేము ఫాలో నేను అవుతాం. చెప్తాను మేడం, నాదే ఉంది. నేను సెషన్ చెప్పిన ఇప్పుడు చెప్పకపోతే ఇంకెట్లా వదులుతారు వీళ్ళు. నేను చెప్పేస్తా ఎలాగైనా, మీరు చెప్తేనే వాళ్ళు ఆనందపడతారు, నేను చెప్తే ఏం ఆనందపడతారు? నాకు ఎడికి రాదని వాళ్ళు తెలుసు కాబట్టి చెప్పినా చెప్పకపోయినా ఒకటే, ఈసారి పెద్ద లెక్క కాదులే అనుకుంటున్నారు. అందుకని మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు బాగా చెప్తారని. సార్ లాస్ట్ చెప్తారు మేడం. రేఖ మేడం. రేఖ మేడం, శశిరేఖ మేడం. శృంగారం సార్. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. హాస్యం సార్. ఆహాహాహాహా. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నెక్స్ట్ కరుణ. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నెక్స్ట్ రౌద్రం. రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నెక్స్ట్ వీరం. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నెక్స్ట్ భయానకం. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నెక్స్ట్ బీభత్సం. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నెక్స్ట్ అద్భుతం. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. నెక్స్ట్ శాంతం. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. థ్యాంక్ యూ సార్. వెంకట గారు మీకే చెప్పింది థ్యాంక్స్, అవకాశం పిలిచి మరి ఇష్టం. గ్రేట్, సూపర్ అండి. ఇంకా అందరికీ నమస్కారం. శృంగారం. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. హాస్యం. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. కరుణ. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. రౌద్రం. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. వీరం. నాకు కొంచెం లెక్కుంది, దానికో తిక్కుంది. భయానకం. నాకు కొంచెం
తిక్కుంది దానికో లెక్కుంది. బీభత్సం. నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది. అద్భుతం. నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది. శాంతం. నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది. థ్యాంక్ యూ. మాకు ఇంతవరకు ఇది ఎలా ఉంది చెప్పారు సార్. మీకు తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అండి. నెక్స్ట్ సిరి మ్యామ్ సార్. థ్యాంక్ యూ అండి, అందరికీ హ్యాపీ ఈవినింగ్. భయం వేస్తుంది. చెప్పండి మేడం, మీరు భయపడితే ఎట్లా? 305. మీకు భయం ఏంటి మేడం? ఎల్లవయ్యా ఎల్లు అన్న ఒక మాట ఉంటది కదండి, దేనిలోనో గుర్తులేదు, అది చెప్తాను. జయం ఆ అండి. ఒక్క డైలాగ్. జయమా, ఓకే. శృంగారం. ఎల్లవయ్యా వెళ్ళు. తర్వాత హాస్యం. ఎల్లవయ్యా వెళ్ళు. కరుణ. ఎల్లవయ్యా వెళ్ళు. రౌద్రం. ఎల్లవయ్యా వెళ్ళు. వీరత్వం. అనుకుంటే కానిది ఏమున్నది, ఎల్లవయ్యా వెళ్ళు. కానిది ఏమున్నది. భయానకం. ఎల్లవయ్యా వెళ్ళు. బీభత్సం. ఎల్లవయ్యా వెళ్ళు. అద్భుతం. ఎల్లవయ్యా వెళ్ళు. శాంతం. ధ్యానంలో ఉంటా కాసేపు, మీ అయిపోయింది ఇంకా. వెళ్ళండి అయ్యా వెళ్ళండి. ఎంత మాట అన్నారండి మీరు. అందరినీ వెళ్ళిపోమని చెప్పారా? వెళ్ళిపోతున్నాం మేడం. బాగా వీడియో బాగా టాటా బై బై అంట. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాం మేడం. వెళ్ళిపోదామని. రికార్డ్ చేసి వీడియో రికార్డింగ్ పంపిస్తాం మేము. ఓకే ఓకే. మా ఇంట్లో వీడియో అంటే మీన్స్ కరెంట్ లేదు, మొత్తం చీకటిగా ఉంది. ఓకేనా సార్? సార్ వీడియో సార్ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. వీడియో వస్తుందా సార్? వస్తుంది, చెప్పండి. ఓకే సార్, ఫస్ట్ వచ్చేసి శృంగారం. హే బేబీ, ఆఫ్టర్ ఆల్ ఒక సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాగొద్దు పోతారన్నప్పుడు, అలాంటిది నన్ను గెలకద్దు నేను చెప్పబోతే ఎలా? ఫస్ట్ సార్. సెకండ్ అద్భుతం. వావ్, ఆఫ్టర్ ఆల్ ఒక సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారన్నప్పుడు, అలాంటిది నన్ను గెలకద్దు సస్తారని చెప్పబోతే ఎలా? ఇంకోటి శాంతం సార్. ఆఫ్టర్ ఆల్ ఒక సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారు అన్నప్పుడు, అలాంటిది నన్ను గెలకద్దు సస్తారని చెప్పబోతే ఎలా? ఫోర్త్ వన్ హాస్య. అరే, ఆఫ్టర్ ఆల్ ఒక సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారన్నప్పుడు, అలాంటిది నన్ను కెలకద్దు చస్తారని చెప్పబోతే ఎలారా? ఇంకోటి కరుణ సార్. అరే చిన్న, ఆఫ్టర్ ఆల్ ఒక సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారు అన్నప్పుడు, అలాంటిది నన్ను గెలకద్దు చస్తారని చెప్పబోతే ఎలా? ఇంకోటి బీభత్సం సార్.
ఆఫ్టర్ ఆల్ ఒక సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారన్నప్పుడు అలాంటిది నన్ను కెలకద్దు సస్తారని చెప్పబోతే ఎలా? నెక్స్ట్ వన్ భయానికం సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారన్నప్పుడు అలాంటిది నన్ను గెలకద్దు సస్తారని చెప్పబోతే ఎలా? నెక్స్ట్ వీరామ్ సార్. ఆఫ్టర్ ఆల్ ఒక సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారు అన్నప్పుడు అలాంటిది నన్ను గెలకద్దు చస్తారు అని చెప్పబోతే ఎలారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అండి. ఎస్, ఇంకా ఎక్కడ పాడేది? అవును, అసలు నిజంగా పాటలు కూడా ఇట్లా నవరసాలు పాడొచ్చని నాకు థాట్ కూడా రాలేదు. ఎవరైనా మహానుభావుడు 2 చేతులు ఎత్తి మనం నమస్కారం చేసుకోవాల్సిన క్షణం వచ్చింది. ఎవరు? పవన్ గారేనా అడిగింది? నో మేడం, హరి సార్. ఆయన ఎవరు? హరినా? ఇన్స్పైరింగ్ హరి సార్. మీరేనా? హరి గారా? అయ్యా, 2 చేతులకు దండం పెట్టాల్సిన సమయం వచ్చింది అయితే. సూపరా. యా, చెప్పండి పాడండి రామారెడ్డి మేడం. గారు. పాడండి మేడం. సార్ మీరు పర్మిషన్ ఇస్తే చిన్న మోటివేషన్ కవిత చెప్తాను సార్. లేదు, డైవర్ట్ అయిపోతుంది సార్, డైవర్ట్ ఆగండి సార్, మేడం స్టోరీ అయిపోయిన తర్వాత ఏదైనా లాస్ట్ ఫినిషింగ్ అది. యా, చెప్పండి. ఇంకెవరు? మన మిత్రులందరినీ చూసిన తర్వాత అనిపిస్తుంది, రెగ్యులర్ గా స్కిల్స్ ని అప్డేట్ చేసుకునేటువంటి వాళ్ళ సక్సెస్ ని ఎవ్వరూ అప్లేట్ స్టాప్ అండి. రెగ్యులర్ గా స్కిల్స్ ని అప్డేట్ చేసుకున్న సక్సెస్ ని ఎవ్వరూ స్టాప్ చేయలేరు. రెగ్యులర్ గా స్కిల్స్ ని అప్డేట్ చేసుకున్న సక్సెస్ ని ఎవ్వరూ స్టాప్ చేయలేరు. దట్స్ ఇట్ సార్. సూపర్ అండి, సూపర్ 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 సూపర్. మీ స్థాయిలో మీరు హెల్త్ బాగోపోయినా సరే ఇదందరి యొక్క ఇన్స్పిరేషన్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా చెప్పాలనుకోవడం రియల్లీ హార్ట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న డైలాగ్, కొత్త డైలాగ్. ఫస్ట్ కరుణ. గల్లీలో 6 ఎవరైనా కొడతారు, స్టేడియంలో కొట్టేవాడే ఒక రేంజ్ ఉంటది. బీభత్సం. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. వీరం. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. భయానకం. అమ్మో, గల్లీలో 6 ఎవరన్నా కొడతారు కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. రౌద్రం. గల్లీలో 6 ఎవరన్నా కొడతారు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. అద్భుతం. వావ్. గల్లీలో 6 ఎవరైనా కొడతారు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. హాస్యం. గల్లీలో 6 ఎవరన్నా కొడతారు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ వండర్ఫుల్ అండి. అబ్బా, గల్లీలో 6 కొట్టడం కాదు, మీరు ఇప్పుడు డైలాగుతో అందరి మనసుల్లోకి 6 కొట్టే ప్రయత్నం చేశారు. యా, సూపర్ వండర్ఫుల్ అండి. నా డైలాగ్ వచ్చి పుష్ప డైలాగే చెప్తాను. ఫస్ట్ వచ్చి శృంగారం. పుష్ప తగ్గేదేలే. నెక్స్ట్ వచ్చి హాసు. పుష్ప తగ్గేదేలే. కరుణ. పుష్ప తగ్గేదేలేదు బాబు. పుష్ప తగ్గిద్దనుకుంటున్నావా? తగ్గేదేలే. శాంతి. అయినా పుష్పనా? తగ్గేదేలే. ఏమనుకుంటున్నావు? తగ్గేది లేదు. రౌద్రం. పుష్ప తగ్గేదేలే. భయానకం. పుష్ప 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 తగ్గేదేలే. బీభత్సం. పుష్ప 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 తగ్గేదేలే. వీరం. పుష్ప తగ్గిద్దనుకుంటున్నారా? తగ్గేదేలే. అద్భుతం.
వా పుష్ప ఏమనుకుంటున్నావు? తగ్గిద్దనుకుంటున్నావా? తగ్గే ప్రసక్తే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. సూపర్ మేడం, సూపర్ అండి. సూపర్ గా చెప్పారు, తగ్గకుండా సూపర్ ఎక్కడ మేడం. కూడా. సార్కి డైలాగులు లేవు మేడం. Yes, ఇప్పుడు శృంగార రసం. ఏ షేర్ ఖాన్ ఒక్కొక్కడిని కాదు ఎందుకు 100 మందిని ఒకేసారి పంపించు. హాస్యం. షేర్ ఖాన్ ఒక్కొక్కడి కాదు షేర్ ఖాన్ 100 మంది 100 మంది ఒకేసారి పంపించు షేర్ ఖాన్. పంపించు, వాళ్ళందరితో ఆడుకుంటా. కరుణ షేర్ ఖాన్ ఒక్కొక్కడి కాదు షేర్ ఖాన్ ఉమ్. 100 మందిని ఒకేసారి పంపించు షేర్ ఖాన్. పంపించు, నాకు ఆకలేస్తుంది. రౌద్రం షేర్ ఖాన్ ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, కౌంట్ చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీరం షేర్ ఖాన్ ఒక్కొక్కడిని కాదు 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, ఒక్క తలకాయ కూడా మిగలదు. భయానకం. షేర్ ఖాన్ ఒక్కొక్కడి కాదు షేర్ ఖాన్ ఒక్కొక్కడి కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు షేర్ ఖాన్. పంపించు షేర్ ఖాన్. బేబచ్చా షేర్ ఖాన్ ఒక్కొక్కడి కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, పంపించు. ఇవ్వచ్చు. అద్భుతం. షేర్ ఖాన్ ఒక్కొక్కడిని పంపిస్తున్నావా? నువ్వు ఒకేసారి 100 మందిని పంపించి నువ్వు ఒక్కొక్కడిని పంపిస్తావా? అస్సలు ఇది నమ్మలేకపోతున్నావు షేర్ ఖాన్, అస్సలు నమ్మలేకపోతున్నావు షేర్ ఖాన్. శాంతం. షేర్ ఖాన్ ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, వద్దు షేర్ ఖాన్ వద్దు. 100 మందిని ఒకేసారి పంపించు షేర్ ఖాన్. అప్పుడు మిగిలేది వాడైనా మిగులుతాడు, లేదా నువ్వన్నా మిగులుతాడు. సమయం చాలా మిగులుతుంది, ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుందాం షేర్ ఖాన్. అందరినీ ఒకేసారి పంపించు, సమయం మిగులుతుంది మిత్రమా. మెడిటేషన్ చేసుకుంటే ఆనందమే వేరు. తొందరగా కానిచ్చేసి వచ్చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాబులస్ సార్, సూపర్ సూపర్ అదరగొట్టారు. అలా ప్రకాయ్ సార్ సూపర్. నవరసాలు వర్ణించారు సార్, అదరగొట్టారు. దురంధర్ 3లో పెట్టుకోవచ్చండి మిమ్మల్ని. ఓకే ఓకే, గ్రేట్. ఎక్సలెంట్ సార్, వెరీ సూపర్. ఎవరో రాకేష్ గారు అన్న. ఎస్ ఫ్రెండ్స్, నవరసాలు ఈరోజు చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ వారి వారి ప్రదర్శనని ప్రదర్శించారు. అద్భుతంగా అవుట్ స్టాండింగ్ గా డిఫరెంట్ లెవెల్లో ఉంది. బట్ ఈ స్పీకర్ కి ట్రైనర్ కి నవరసాలు అవసరమా? ఎస్, 100% అవసరం ఫ్రెండ్స్.
మనం మాట్లాడేటప్పుడు మన కంటెంటే కాదు, మనం మాట్లాడేటప్పుడు మన కంప్లీట్ టాప్ టు బాటమ్ కమ్యూనికేట్ అయ్యే విధంగా ఉండాలి. అలా నవరసాలతోనే మనం పలికిస్తే అక్కడ ప్రేక్షకులు అలా కళ్ళప్పగించి వారు మనలో మన మాటలతో మన సెషన్తో ఐక్యమైపోతారు. నార్మల్గా చెప్పడం అది నార్మల్ స్పీకర్స్కి, బట్ ప్రొఫెషనల్గా చెప్పాలంటే ది బెస్ట్గా చెప్పాలంటే మనలాంటి స్పెషల్ స్పీకర్కి నవరసాలతో మాట్లాడుతూ మన వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ మన బాడీని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని అన్నిటినీ ఆ కంటెంట్ లో పరకాయ ప్రవేశం చేసి కనుక మనం చెబుతూ ఉంటే ఆ లెవెలే వేరుగా ఉంటుంది. ఈ రోజు నుంచి మనం చెబితే తింటే గారెలే తినాలి, వింటే రామాయణమే వినాలి అన్నట్టుగా ఈ రోజు నుంచి మనం చెబితే నవరసాలతోనే చెబుదాం. మీరు చేసే అసైన్మెంట్స్ కావచ్చు, మీరు మాట్లాడే మాటలు కావచ్చు, మీరు చిన్నగా మాట్లాడే చిట్చాట్ టాకులు కూడా నవరసాలని పలికిస్తూ మీ స్వరంలోనే ఆ రసాలు కనిపిస్తూ వినిపిస్తూ మీ శరీరంలో మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో ప్రతి భావన కూడా భావోద్వేగాన్ని కూడా ఎదుటి వారికి బాగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ రోజు సెషన్? ఈ రోజు మీరు పలికించిన నవరసాలు ఒక్క డైలాగ్ని, కేవలం ఒక డైలాగ్ని, అది శృంగార హాస్యకరం రౌతు వీర భయానక బీభత్సంలో ఉండే ఒక ఒరిజినల్ డైలాగ్ ని అన్ని యాంగిల్స్ లో చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ ఫీల్ ఏంటి? ఎవరు చెప్తారు? ఎస్, త్రిశూల్ సింగ్ గారు చెప్పండి సార్. సార్, ఒక కొత్త నార్మల్గా ఇప్పుడు మూవీలో ఏంటంటే మనం చూసినట్టంటే ఇక్కడ ఒక కొత్త థ్రిల్ వచ్చింది. అంటే డిఫరెంట్ అంటే మూవీలో ఒకటే హీరో చెప్తారు, లేకపోతే ఒకటే యాక్టర్ మనం చూస్తాం. బట్ ఇక్కడ డిఫరెంట్ ఒకటే డైలాగ్ని డిఫరెంట్ వేలో ప్రొడ్యూస్ చేసినప్పుడు అదొక డిఫరెంట్ లుక్ కనపడ్డది. ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క టైపు ఒక్క డైలాగ్ని 60 టైప్స్ వాళ్ళు చెప్పేసరికి అదొక మినీ మూవీ టైప్ కనబడేది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. కరెక్ట్. 6 కాదండి, 9. ఎస్ సార్. యా, వండర్ఫుల్, సూపర్, బాగుంది కదా? ఎస్ సార్. యా, గ్రేట్. నరేష్ గారు. ఎస్ సార్, యాక్చువల్గా ఏంటంటే మనము ఒకే డైలాగ్ని ఈ 9 నవరసాలు పలికిస్తుండడం వల్ల మనకు వాయిస్ మాడ్యులేషన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతున్నాయి. మనం హావభావాలు పలికించడం, చేతులు కానీ ఐస్ కానీ మనం ఇట్లా రౌద్రంగా పెట్టడము, వీరత్వం చూపించడము, ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ వాయిస్ మాడ్యులేషన్ దొరుకుతుంది ఇందులో. సో ఒకే డైలాగ్ని ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల డెఫినెట్ గా మనకు వాయిస్ మాడ్యులేషన్ అవుతుంది. అండ్ మనం స్టేజ్ మీద కూడా ఎక్స్ప్రెషన్స్, ఐన్స్ మౌత్ చాలా ఫ్రీగా మూవ్ చేయడం, ఫేస్ అలా ఇలా మూవ్ చేయడం చాలా బాగుంది. సో ఇది ప్రాక్టీస్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటున్నాను సార్. అది బాగుంది. సూపర్ అండి, సూపర్. కడారి గారు. గ్రేట్. కొమరయ్య గారు. సార్, మేము కెమెరా ఆన్ చేసుకొని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడే మమ్మల్ని, అంటే మేము షేక్ అవుతూ భయపడుతూ మాట్లాడే వాళ్ళం సార్. ఇప్పుడు అందరు షేక్ చేస్తూ డైలాగ్ చెప్పారు సార్. చాలా అద్భుతం. అందరికి కంగ్రాచులేషన్స్ అండి. చాలా మార్పు అయితే గమనించినాం సార్. దయచేసి ఇప్పటికైనా అందరు కెమెరాలు ఆన్ చేసుకోవాలని నా విజ్ఞప్తి. గ్రేట్. సూపర్ అండి కొమరయ్య గారు, అందరికి సందేశాన్ని ఇచ్చారు. రామరెడ్డి గారు. మనం మొదటి నుంచి ఇస్తున్న ట్రైనింగ్ లో భాగంగా నవరసాలు పలికించడం అనేది మనం స్టేజ్ పైకి ఎక్కినప్పుడు సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు మనం కథకు అనుగుణంగా కానీ లేకపోతే ప్రసంగానికి అనుగుణంగా కానీ నవరసాలు ఎలా విధంగా పలికించాలనే సబ్జెక్టు మీద ఈరోజు మేము ప్రత్యక్షంగా చూసుకోవడం జరిగింది. మనం ఏం చెప్తున్నాము, నవరసాలను పలికిస్తున్నామా, కోపాన్ని ప్రదర్శిస్తున్నామా, ఆశాన్ని ప్రదర్శిస్తున్నామా అనేది మనం ఎదురు వాళ్ళు చెప్తే తప్ప తెలియదు. కానీ ఈరోజు కెమెరా ముందు నేను మాట్లాడిన కాబట్టి నా ఫేస్లో ఎలాంటి కదలికలు ఉంటున్నాయి, ఆ కదలికలు ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాయి. మన స్టేజి ఎక్కినప్పుడు ఈ నవరసాలను పండించినట్లయితే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన మెసేజ్ని మనం వీటి ద్వారా అందించగలమని చక్కని ఉదాహరణగా మన పాల్గొన్న వారందరూ తమకు వచ్చిన కళని ప్రదర్శించారు. వారందరికీ అభినందనలు తెలుపుతున్నాను.
అయితే ఎవరైనా వెనుకబడకుండా మనకిచ్చిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఏదైతే పోటీ ఉందో, ఆ పోటీలో అందరూ ఒకరు మించి ఒకరు పాల్గొన్నట్లయితే ఇంకా ఇది రసవత్తరంగా ఉంటుందని నా అభిప్రాయం సార్. ధన్యవాదాలు. సూపర్ అండి, సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్. ఇంకెవరైనా చెప్తారండి? మాట్లాడొచ్చండి? మాట్లాడండి సార్. ఎవరు? నేను రాకేష్ అండి. ఎస్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇది ఇది బేసికల్ గా ఇది చాలా ఇంపార్టెంట్. సో బేసికల్ గా ఒక రంగస్థలం వే ఆఫ్ యాక్టింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ కానీ అది అన్ని రకాలుగా ఉంటుంది. పట్టాభి శ్రీరామ్ గారు కానీ, పట్టాభి గారు కానివ్వండి, నెక్స్ట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానివ్వండి, వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఒక స్టైల్. సో ప్రీవియస్ గా ఎవరైతే లెగసీ యాక్టర్స్ ఎలా అయితే ఉన్నారో, సో అదే విధంగా స్మూత్ గా, సాఫ్ట్ గా, క్రీమీగా, నీట్ గా ఉంటుంది. సో ఈ మీరు ఆల్రెడీ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పారు ఇది ఒకటి. సో ఇది ఉగాది రోజు ఫస్ట్ టైం గంపా గారి బర్త్డే అని చెప్పేసి ఇది ఏదైతే ఫస్ట్ టైం మేము లాంచ్ చేస్తున్నాం ఈ కోర్స్ అని చెప్పి. సో ఫస్ట్ టైం ఇది కొంచెం మీరు కోర్స్ స్టార్ట్ చేసినా ఇక్కడ చాలా మంది ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్, వాళ్ళ వే ఆఫ్ మేనరిజం చాలా నీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. సో నాకు తెలిసి ఇది ఎవరు మర్చిపోరు ఈ అనుభూతి. ఇంకోటి ఏంటంటే ఈ సెషన్ లో ఆల్మోస్ట్ ఒక జూనియర్ ఇంటర్ నుండి ఒక సీనియర్ ఆల్మోస్ట్ ఒక 50-55 ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఎంగేజ్ చేసి ఒక ప్లాట్ఫామ్ పైన డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ వే ఆఫ్ మేనరిజం, కమ్యూనికేషన్ ని సెటప్ చేసిన దానికి ఇది రియల్లీ అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.